హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కొన్నిచివా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై నిత్యజో. మన డైలీ లైఫ్ రొటీన్లో రోజు పొద్దునే జిమ్కి వెళ్ళడం, ప్రీ వర్కౌట్ తీసుకోవడం. ఈరోజు పుష్ డే. స్ట్రెచింగ్స్ మాత్రం మారు, ఏ రోజైనా కానీ సేమ్ స్ట్రెచింగ్స్ చేస్తూ ఉంటాం మజిల్స్ రిలాక్స్ అవ్వడం కోసం బిఫోర్ వర్కౌట్. అదే పైపు, అదే స్ట్రెచింగ్లు, జస్ట్ షోల్డర్స్ రిలాక్స్ వీటికి. పుష్ డే అంటే మనకి చెస్ట్, ట్రైసెప్స్ అండ్ షోల్డర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇప్పుడు కాసేపు ఏలాడాను కదా, అది బ్యాక్ రిలాక్సేషన్ కోసం రోజు చేస్తూ ఉంటాం. రోజు చూపించేదాన్ని. ఇక్కడ మనం రియల్ వార్మప్ స్టార్ట్. ఫస్ట్ షోల్డర్స్ కొంచెం రొటేట్ చేయడానికి కోసం 2.5 kg డంబుల్స్ తీసుకొని ఇలా రొటేషన్స్ చేస్తూ ఉంటాం. తర్వాత దాంతోపాటే ఇంక్లూడింగ్ లాటరల్ రైజెస్ కూడా ఉంటాయి. ఒక 2 sets చేస్తాం. ఫస్ట్ 2.5, తర్వాత 5 kg యూస్ చేసి జస్ట్ షోల్డర్స్ని లూజ్ చేయడం కోసం, ఎలాంటి ఇంజరీస్ లేకుండా ఉండాలంటే స్ట్రెచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో షోల్డర్ రైజెస్ కూడా, లాటరల్ రైజెస్ చాలామంది చాలా విధాలుగా చేస్తూ ఉంటారు. నేను డంబుల్స్ కొంచెం లెగ్స్ ముందుకు పెట్టి వీ షేప్లో అలా రైజ్ చేసి, మరీ షోల్డర్స్ ఎక్కువ రైజ్ చేయకూడదు, ఫోర్ ఆర్మ్స్ ఎక్కువ రైజ్ చేయకూడదు. యూజ్ ద షోల్డర్స్. ఎల్బోస్ దగ్గర యూజ్ చేసి లిఫ్ట్ చేస్తే ఆ ఫీల్ వస్తుంది. నెక్స్ట్ ట్రైసెప్స్. మనం ఏ వర్కౌట్ అయితే చేస్తున్నామో ఆ పార్ట్స్ని వార్మప్ చేస్తే వార్మప్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ట్రైసెప్స్ ఒక 2 sets చేస్తాం. దాంతోపాటు సూపర్ సెట్ కింద చెస్ట్ కూడా ఫ్లైస్ చేస్తాం. ఓవరాల్ చెస్ట్కి బాగా హెల్ప్ అవుతుంది. నాకు లెఫ్ట్ సైడ్ కొంచెం వీక్ అనిపిస్తుంది కాబట్టి నేను లెఫ్ట్ హ్యాండ్ కొన్ని ఎక్కువ రెప్స్ చేస్తాను, జస్ట్ ఫర్ ద ఫీల్ అనమాట. అది అయిపోయిన తర్వాత సింగిల్ హ్యాండ్ ట్రైసెప్ పుష్ డౌన్ చేస్తాం. ఒక డబుల్ హ్యాండ్, 2 సింగిల్ హ్యాండ్ సెటిల్ చేస్తాం, జస్ట్ ఫర్ ది ఐసోలేటెడ్ ఫీల్. ఒక హ్యాండ్ వీక్, ఒక హ్యాండ్ స్ట్రాంగ్ అనిపిస్తే, ఏ హ్యాండ్ వీక్ అయితే ఉందో ఆ హ్యాండ్ ఎక్కువ రెప్స్ చేస్తే బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. మజిల్ బ్యాలెన్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా ఉండడానికి సింగిల్ పార్ట్స్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. కమింగ్ టు ద రియల్ వార్మప్. ఈరోజు ఇంక్లైన్డ్ ప్రెస్ 2 sets ఉంటాయి. ఆ 2 setsకి ముందు ఒక 2 sets వార్మప్ చేస్తాం. సో నేను 15 kgsతో అటు సైడ్ ఇటు సైడ్ పెట్టి 2 sets వార్మప్ చేస్తాను. అండ్ వార్మప్ అనేది ఎంత స్లోగా చేస్తే అంత మంచిది. మజిల్స్ని ఫీల్ అవ్వడం కోసం మాత్రమే వార్మప్ చేస్తాం, అండ్ హీట్ ఎక్కడం కోసం. నీలో అంత వేడి ఉన్న అది అరకండి, పెంచడం కోసం మాత్రమే. నేను రిస్ట్ ర్యాప్స్ వాడతాను మోస్ట్లీ ఇంక్లైన్ ప్రెస్ లేదా ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు మాత్రమే. రిమైనింగ్ టైమ్స్లో ఐ డోంట్ యూజ్ దమ్. ఎందుకు ఇంక్లైన్ ప్రెస్ ఎందుకు ఇవి వాడతానంటే, అట్ ద బిగినింగ్ నేను చేసేటప్పుడు ఐ యూస్ టు ఫీల్ లిటిల్ బిట్ ఆఫ్ పెయిన్ ఇన్ ద రైట్ హ్యాండ్ సైడ్ రిస్ట్ అనమాట. కొన్ని రోజుల తర్వాత అది లెఫ్ట్ హ్యాండ్ షిఫ్ట్ అయింది. ఎందుకులే ఎంత బాధ అని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండడంలో తప్పలేదని ఈ వాడడం మొదలెట్టాను. అది వాడితే జస్ట్ ఒక రిస్ట్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మేము క్లోజ్ గ్రిప్, కొంచెం క్లోజ్ పట్టుకుంటాం. అండ్ బార్ అనేది చెస్ట్కి టచ్ అవ్వకుండా కరెక్ట్గా అక్కడ వరకు తీసుకొచ్చి అలా పుష్ చేస్తే మంచిది. సో మెయిన్ వర్కౌట్ స్టార్ట్ ఇదే, ఇంక్లైన్డ్ ప్రెస్ 2 sets అనమాట. 10 to 12 reps రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. నాకు 10th rep ఫెయిల్యూర్ వచ్చేసింది ఈరోజు. బట్ ఐమ్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ మై సెల్ఫ్ 1% బెటర్ ఎవ్రీ డే. ఈ ఒక 1 rep ఎక్స్ట్రా రావడం కోసం నానా పాటలు పడుతూ ఉంటాం. బట్ అది ఇంపార్టెంట్. ఆ 1 rep అనేది చాలా ఇంపార్టెంట్. సో చివరిలో నేను రీచ్ అవ్వలేను, ఆ ఫెయిల్యూర్ వచ్చేసింది అనుకునే టైంలో సపోర్ట్ కొంచెం తీసుకుంటాం, వెరీ లైట్ సపోర్ట్ తీసుకొని గో బియాండ్ ద లిమిట్స్. అంతే. వన్స్ ఆ 2 sets అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 sets గిలిటిన్ ప్రెస్ చేస్తాం. ఓన్లీ అప్పర్ పెక్స్ కోసం అన్నమాట. 2 sets ఆఫ్ గిలిటిన్ ప్రెస్. ఇది కొంచెం ట్రికీ ఎక్సర్సైజ్. మోస్ట్లీ షోల్డర్స్ ఎంగేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా బార్ అనేది మరీ డౌన్ తీసుకురాకుండా చెస్ట్ ఎంగేజ్ అయ్యేంత వరకే తీసుకొచ్చి పైకి పుష్ చేస్తే అప్పర్ పెక్స్ బాగా ఎంగేజ్ అవుతాయి. యాజ్ ఐ సెడ్, ఇది కూడా 2 sets. నెక్స్ట్ మన వర్కౌట్ స్టాండింగ్ కేబుల్ మెషిన్ ప్రెస్. సో ఇవి మేము మోస్ట్లీ చూసారు కిందకి ప్రెస్ చేస్తున్నాను నేను. సో ఇలా ప్రెస్ చేస్తే మోస్ట్లీ ఇప్పుడు టార్గెట్ చేసే చెస్ట్ పార్ట్, లోవర్ చెస్ట్ అండ్ మిడిల్ అనమాట. సో ఇది కనుక కరెక్ట్గా చేస్తే ఆ మిడిల్ పార్ట్లో, లోవర్ చెస్ట్లో కరెక్ట్గా వస్తుంది. అండ్ నాకు లెఫ్ట్ హ్యాండ్ కొంచెం వీక్ అనుకుంటాను కాబట్టి నేను లెఫ్ట్ హ్యాండ్ వరకు
కొన్ని ఎక్స్ట్రా రెప్స్ చేస్తాను. సో ఇప్పుడు జస్ట్ 3 ఎక్సర్సైజ్లు అయినాయి. నెక్స్ట్ వీ గో టు షోల్డర్స్. షోల్డర్స్లో లాటరల్ రైజెస్ ఆల్వేస్, బట్ మా జిమ్లో ఈ మెషిన్ ఉంది కాబట్టి ఐ యూస్ దిస్ మెషిన్ టు డూ 2 sets of lateral raises, and always if possible do isolateral because every hand has its own strength. ఏ హ్యాండ్ ఆ హ్యాండ్దే కాబట్టి రెండు ఈక్వల్గా ఉండడం కోసం, బ్యాలెన్స్ చేయడం కోసం సపరేట్గా హ్యాండ్స్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ మెషిన్లో నాకు ఎందుకో సపరేట్ హ్యాండ్స్ చేస్తే ఈజీగా అనిపిస్తుంది. ఇది కూడా 2 sets of lateral raises for the side delts. 3D షోల్డర్స్ అంటారు కదా, దాంట్లో మెయిన్ సైడ్ అనమాట, దానికోసం. అండ్ జనరల్గా ఇది కూడా కేబుల్ మెషిన్ మీద చేస్తాం. ఇది ఒక సెట్టే చేస్తాం, డంబుల్ రైజెస్ విత్ ఫర్ షోల్డర్స్. మేము జనరల్గా కేబుల్ మెషిన్ వాడతాం. ఈరోజు అది ఖాళీ లేదు కాబట్టి సింగిల్ హ్యాండ్ డంబుల్ చేస్తాం. ఈ హ్యాండ్ స్టాండింగ్ చేయాలంటే కొంచెం కష్టం, అందుకే బెల్ట్ చేసుకొని, అలాగే కోర్ స్ట్రెంత్ కూడా ఉండాలి. సో నేను 12.5 kgs యూస్ చేస్తాను. డెవలప్ చేసుకుంటూ వచ్చాం కొంచెం కష్టపడి. అట్ ద ఎండ్ వీ డూ ట్రైసెప్స్. ట్రైసెప్ అనేది చాలా చిన్న మజిల్. దానికి నన్ను అడిగితే ఈ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్ చాలా బెస్ట్. అండ్ ఈ ఎక్సర్సైజ్ ఫోకస్ ఆన్ ది లాంగ్ హెడ్ ఆఫ్ ది ట్రైసెప్. స్టార్టింగ్లో మనం చేసిన పుల్ డౌన్స్ కానీ ట్రైసెప్ పుల్ డౌన్స్ ఇవన్నీ సైడ్ ట్రైసెప్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి, బట్ ఇది లాంగ్ హెడ్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ లాంగ్ హెడ్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ బిగ్ ఆర్మ్స్. సో నేను సీట్ అనేది మా దాని పక్కనలో అవైలబిలిటీ ఉంది కాబట్టి కేబుల్ మెషిన్ నుంచి సీటింగ్ చేస్తున్నాం. యూ కెన్ డూ స్టాండింగ్ ఆల్సో, బట్ యూ హ్యావ్ టు ఫీల్ ద లాంగ్ హెడ్. అండ్ కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంత కిందకి వీలైతే అంత కిందకి వెళ్ళాలి. అండ్ పుల్ చేసినప్పుడు పైకి పుల్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ యూ హ్యావ్ టు ఫీల్ ద లాంగ్ హెడ్. అండ్ చెయ్యి నుంచి కిందకి కదలకుండా ఉంటే మంచిది. నాది కొంచెం స్మాల్ మూమెంట్స్ ఉంటాయి, బట్ అది మీ కంఫర్ట్ని బట్టి మరీ ఎక్కువ కదల్చకూడదు. ఫోకస్ మోస్ట్లీ ఆన్ ది లాంగ్ హెడ్ అండ్ పుల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ లీవ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎంత కిందకి వస్తే అంత కిందకి, పైకి ఎంత ఫుల్ అయితే అంతవరకు. ఎంత స్లోగా వేలైతే అంత స్లోగా వేసేయాలి. అండ్ వెయిట్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చూస్తే నేను 5 kgs మాత్రమే చేస్తాను వెయిట్, బట్ ఎంత స్లోగా వేస్తే అంత స్లోగా, ఎంత కాన్సన్ట్రేటెడ్గా వేస్తే అంత కాన్సన్ట్రేటెడ్గా. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్కౌట్ వీ ఫినిష్ విత్ డిప్స్, పుషప్స్, వెయిటెడ్ ఇఫ్ పాసిబుల్. నేను 5 kg పెట్టుకొని చేస్తాను. 10 kg కూడా చేయగలను, బట్ ప్రస్తుతానికి 5 పెట్టి నెక్స్ట్ ప్రోగ్రెసివ్గా 10 kgకి ఇంక్రీజ్ చేస్తాం. 2 sets చేస్తాం. ఫస్ట్ సెట్ విత్ వెయిట్, సెకండ్ సెట్ వితౌట్ వెయిట్. కుదిరితే ఫెయిల్యూర్ రీచ్ అవ్వాలి. ఫోకస్ మొత్తం చెస్ట్ మీద పెట్టి చేస్తూ ఉంటాం. ట్రైసెప్స్ మీద కూడా ఖచ్చితంగా పడుతుంది, బట్ కిందకి వెళ్ళినప్పుడు ఆ స్ట్రెచ్ చెస్ట్కి, పైకి వెళ్ళినప్పుడు ఆ కాంట్రాక్షన్ ట్రైసెప్స్కి, రెండింటికి వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో ఇది వితౌట్ దట్. అండ్ ట్రై టు రీచ్ ఫెయిల్యూర్ ఇన్ ఎవ్రీ సెట్. అప్పుడే మనకు అర్థమవుతుంది మనం ఎంత డెవలప్ అవ్వగలం, ఎంత వెయిట్ ఇంక్రీజ్ చేయగలం అని. ఒక రెప్ ఇంక్రీజ్ అయిన ప్రతిసారి యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్, ఫీల్ సాటిస్ఫైడ్. సో ఇది మన వర్కౌట్ ఈరోజు. పుష్ డే, చెస్ట్ 3 variations, shoulders 2 variations and 1 tricep. Well, we do 2 to 3 sets, it depends. If you're not satisfied, you can do 1 more set, అలా. బట్ యూ డోంట్ హ్యావ్ టు వర్క్ విత్ మోర్. ఇంత చేసేడు వీడికి ఏం గెయిన్స్ కనపడట్లేదు అనుకోకండి. 2 years నుంచి చేస్తున్నాను, అయినా ఏం లేవు అనుకోకండి. 1% build every day can accumulate a lot. You can never reach 100% if it is 1% every day, but you will see progress slowly. That's my niche job.